దాదాపుగా 7 పదుల వయసులో ఉన్న ముద్రగడ పద్మనాభం గురించి రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. ఆయన నీతి నిజాయితీలకు మారుపేరుగా చెబుతారు. అంతే కాదు, పట్టుదలకు పెట్టింది పేరుగానే చెబుతారు. ముద్రగడ అంటేనే ఉద్యమం అన్నట్లుగా ఆయన మరి కొంతకాలం పాటు కాపుల కోసం పనిచేశారు. వారికి రిజర్వేషన్ రావాలని తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టారు. ఆయన గోదావరి జిల్లాకు చెందిన వారు అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలు సైతం శాసించారు. ఉమ్మడి ఏపీలో ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట విజయభాస్కర్ రెడ్డి వంటి వారే ముద్రగడ దీక్షను చూసి కాపులు రిజర్వేషన్ ఇస్తూ జీవో కూడా ఇచ్చారు. అలా కాపుల కోసం అన్నట్టుగా ముద్రగడ పనిచేశారు. ఈ పరిణామాల్లో ఆయన ఎత్తు పల్లాలను సైతం చూశారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం గత 25 ఏళ్లుగా మాత్రం ఏ పదవిని చేపట్టలేకపోయారు. ఈ 2014లో చంద్రబాబుతో తలపడి కాపుల కోసం రిజర్వేషన్ అమలు చేసి తీరాల్సిందే అని గర్జించిన ముద్రగడ ఈ మీదట జరిగిన తుని రైలుకు కొందరు నిప్పంటించిన ఘటనలో కేసును కూడా ఎదుర్కొన్నారు. ఇలా కాపుల కోసం పోరాడిన ఆయన కొంతకాలంగా ఈ ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఇక ఆయన రాజకీయ జీవితంలో కూడా డౌన్ఫాల్స్ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన 2024 ఎన్నికలను ఫోకస్ చేశారు. జనసేనలో చేరాలని మొదట చూశారు. ఆయన్ను చేర్చుకోవడానికి పవన్ సైతం అంగీకరించారు. అయితే మధ్యలో ఏమైందో ఏమో కానీ ముద్రగడ మనసు మార్చుకుని పవన్ మీద విమర్శలు జోరు పెంచారు. ఈ క్రమంలో ఆయన్ను వైసీపీ ఆహ్వానించింది. అలా ఆయన వైసీపీలో చేరి 2024లో పిఠాపురంలో పవన్ని ఓడిస్తాను, లేకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని సవాల్ చేశారు. పవన్ భారీ మెజార్టీతో గెలవడంతో ఆయన తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. మరోవైపు ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రికి ఎదురు నిలిచారు. 2024 ఎన్నికల్లో ఆమె బాసటగా జనసేనను మద్దతుగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ మధ్య మళ్ళీ ఆమె రాజకీయ తెర మీదగా వచ్చారు. తన తండ్రికి క్యాన్సర్ వస్తే తన సోదరుడు, అత్త, వారు అంతా కలిసి వైద్యం చేయించడం లేదని భారీ విమర్శలే చేశారు. దానికి ముద్రగడ కౌంటర్ ఇచ్చారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, కుమార్తె తన గడప తొక్కనవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో ముద్రగడ సొంత నియోజకవర్గం పత్తిపాడులో వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ కుమారుడు గిరిని ఆ పార్టీ నియమించింది. ఇప్పుడు అక్కడ కాంత్రి పర్యటన చేస్తున్నారు. జనసేన నాయకురాలిగా ఆమె జోరు పెంచుతున్నారు. పత్తిపాడు జనసేన ఇన్ఛార్జి పదవిని ఆమెను ఇస్తారని, అలా అటు వైసీపీ ఇటు ముద్రగడకు ఒకేసారి చెక్ పెట్టవచ్చు అన్నది జనసేన ఆలోచనగా ఉన్నట్టుంది. దీంతో తొందరలోనే ఈ నియామకం జరుగుతుందని అంటున్నారు. అదే కనుక జరిగితే ముద్రగడ ఇంటిని రచ్చ కాస్త రాజకీయ రచ్చగా మారుతుందని అంటున్నారు. ముద్రగడ తన కుమారుడి గెలుపు కోసం ఎటు పత్తిపాడు రావాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రత్యర్థిగా కుమార్తె ఉంటే ముద్రగడ ఏమి చేసినా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఇక పొత్తులలో భాగంగా 2029లో ముద్రగడ క్రాంతి జనసేన నుంచి పోటీ చేస్తుందని అంటున్నారు. ఇటు ముద్రగడ గిరి పోటీకి దిగితే అక్క తమ్ముళ్ళు పోరు మధ్యన ముద్రగడ నలిగిపోతారని అంటున్నారు. వృద్ధాప్య దశలో ఆయనకు ఈ కష్టాలు మంచివేనా అన్న చర్చ మాత్రం జరుగుతుంది. ముద్రగడ అనుచరులు రెండుగా చీలిపోతే ప్రతిపాడులో ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద కూడా పడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.